నమస్తే అండి. నా పేరు కె అర్చనా భారతి. నేను కరీంనగర్ రూరల్లో పనిచేస్తాను సిఆర్పిగా. మేమందరం సమగ్ర శిక్ష ఉద్యోగులం. ఈ సమగ్ర శిక్షలో కొన్ని వింగ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క వేతనం, ఇట్లా ఒక్కొక్క పని అనేది ఉంటుంది. ప్రతి వింగ్స్కి సేమ్ శాలరీస్ ఉండవు. ఏ వింగ్స్లో ప్రతి డిఫరెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క. కానీ ప్రతి వింగ్ వాళ్ళందరూ చేసేదంతా శ్రమదోపిడి. అంటే వెట్టి చాకరీ. మాకు ఇచ్చే వేతనాలకి మేము చేసే పనికి అసలు పొంతన ఏమాత్రం ఉండదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గురించి మీకు తెలిసిన, మా కష్టాలు మీకు తెలిసే కదా. మీరు వరంగల్లో పోయిన సంవత్సరం వచ్చి మాకు ఏదైతే హామీ ఇచ్చారో, ఛాయ్ తాగినంత సేపట్లో మీరు మా హామీని తీరుస్తా అని చెప్పారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. మన నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మాతో పాటే అందరం కలిసి జాయిన్ అయిన 2012లో మేమందరం అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మాకు ఒక్కసారి మీరు జీతాల డిఫరెన్స్ చూడండి. వాళ్ళకి ఎంత ఉంది, మాకు ఎంత, మన తెలంగాణలో ఎంత ఉంది. మేము తెలంగాణ ఆడబిడ్డలమే కదా. మేము కూడా మంచి జీవితాలను జీవించాలి కదా. మీ ఆడబిడ్డలుగా మేమందరం కోరేది ఒకటి, మీరు ఏ రోజైతే వరంగల్లో హామీ ఇచ్చారో ఆ హామీని మాకు మీరు ఎంత వీలైతే అంత తొందరగా, సంవత్సరం కాలం వెయిట్ చేశాము. మీరు ఇచ్చిన హామీని మీకు గుర్తుపెట్టుకొని, మీరు గుర్తు చేసుకొని మాకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని సంవత్సరం నుంచి వెయిట్ చేసి ఇక అవ్వట్లేదు. అందుకోసం మా బ్రతుకులను కూడా మీరు చూసి ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా సమ్మె 15వ రోజుకు చేరిందండి. ఈరోజు నిరసనలో భాగంగా మేము ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీ పెద్ద ఎత్తున మా మహిళా ఉద్యోగులందరము, ఎంఆర్సీ సిబ్బంది అందరం కలిసి ర్యాలీని నిర్వహించామండి. సక్సెస్ఫుల్గా ర్యాలీ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకనైనా గవర్నమెంట్ మా మీద కనుకరించి మా అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. 19 సంవత్సరాల నుంచి 19,300 మంది ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేస్తున్నామండి. అందరము కాంట్రాక్ట్ ప్రతిపాదిక మీదనే పనిచేస్తున్నాము. ఇకనైనా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి. మా జీవితాలలో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నామండి. మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. మా ప్రాథమిక అవసరాలు సమాన పనికి సమాన వేతనం లాగా పే స్కేల్ అన్న ఇప్పించండి అని కోరుకుంటున్నామండి. మా అందరివి ప్రధానమైన డిమాండ్ ఒకటేనండి, మేమందరం రెగ్యులర్ కావాలి. ఈ జనవరి 1 లోపు గవర్నమెంట్ మాకు మంచి న్యూస్ వినిపిస్తుందని మేమందరం కోరుకుంటున్నామండి.